హలో ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ టు బైబిల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నోవాహు గారిని గూర్చిన 10 ఆసక్తికరమైనటువంటి విషయాలను మనము తెలుసుకుందాం. నోవాహు గారి యొక్క జీవితంలో ఒక ప్రత్యేకత ఉంది. ఒక విశిష్టమైనటువంటి స్థానం ఆదికాండంలో మనము చూస్తాం. 5వ అధ్యాయం 29వ వచనం నుండి 9వ అధ్యాయం వరకు నోవాహును గూర్చిన ప్రస్తావన బైబిల్లో ఉంటుంది. దేవుని ఎడల నోవాహు అత్యంత భయభక్తులతో బ్రతికినవాడు. అసలు ఈ భూమి మీద మనుష్య జాతిని ఎందుకు సృష్టించానా అని యెహోవా దేవుడు నొచ్చుకునేంతగా మానవజాతి సమస్తమైన పాపంలో పడి కొట్టుకొని పోతున్నటువంటి సమయంలో నిందారహితునిగా నీతిపరునిగా జీవిస్తూ దేవుని దృష్టికి కృప పొందినవాడు ఈ నోవాహు. అటువంటి పరిస్థితుల్లో ఈ భూమిపై నివసించే పశు పక్షాదులతో సహా సమస్త మానవాళిని నాశనం చేయడానికి దేవుడు పూనుకున్నాడు. నీతిపరుడు విశ్వాసి అయిన నోవాహు దేవుడు చెప్పినట్లుగా ఓడను సుమారుగా 100 సంవత్సరాలు తయారు చేశాడు. అందులోనికి తన కుటుంబాన్ని, వారితో పాటుగా ఈ భూమి మీద సంచరించే ప్రతి జంతువులు మరియు పక్షుల జాతుల్లో నుండి ఆడ మగ రెండింటినీ తనతో పాటుగా ఓడలోనికి తీసుకుని వెళ్ళాడు. దేవుడు తనకు ముందుగా చెప్పినట్లుగానే 40 రోజులు భయంకరమైనటువంటి వర్షాన్ని కురిపించి సమస్త జీవరాశిని నాశనం చేస్తాడు. అలా దేవునిచే సృష్టింపబడిన మహాప్రళయం నుండి తాను, తనతో పాటుగా తన కుటుంబాన్ని, పశువులను, పక్షులను నోవాహు గారు కాపాడుతారు. అలా ఈ భూమి మీద ప్రాణకోటికి మరోసారి మూలాధారమయ్యాడు మన నోవాహు. అంతటి గొప్ప భక్తునిగా, నీతిమంతునిగా దేవునిచే కొనియాడబడిన నోవాహు జీవితం నుండి ఇప్పుడు మనం 10 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకుందాం. నోవాహు. ఈ నోవాహు అనేటువంటి మాట హిబ్రూ భాషకు సంబంధించిన పదం. ఇది నోవాక్ అనేటువంటి పదము నుండి ఈ మాట వచ్చింది. ఈ మాటకు విశ్రాంతి లేదా సౌకర్యం అని అర్థం. వాస్తవానికి నోవాహు జీవితానికి ఆయన పేరుకు గల అర్థాలకు ఏమాత్రం పొంతన ఉండదు. ఎందుకంటే నోవాహు జన్మించే నాటికి ఈ లోకమంతా పాపంతో నిండిపోయి ఉంటుంది. కానీ జలప్రలయం తగ్గాక నోవాహు కుటుంబం పొందిన గొప్ప అనుభూతిలో వారికి మంచి విశ్రాంతి లభించి ఉండవచ్చని, ఆ సౌకర్యవంతమైనటువంటి జీవితం అనేటువంటి అర్థం వచ్చినట్లుగా నోవాహు పేరు సూచిస్తూ ఉంది. దేవుని నిబంధనకు గుర్తుగా ఏర్పాటు చేసిన ఇంద్రధనుసు ఇకపై ఎలాంటి జలప్రళయాన్ని భూమి మీదకి రప్పించును అని దేవుడిచ్చిన మాట ద్వారా కూడా నోవాహు ఎంతో సౌకర్యాన్ని, విశ్రాంతిని కూడా పొంది ఉండవచ్చు. ఇక రెండవది, అంతకుముందు ఎప్పుడూ చూడనటువంటి గొప్ప జలప్రళయాన్ని తాను ఈ భూమి మీదకి రప్పించబోతున్నాను అని దేవుడు నోవాహుని హెచ్చరించి సిద్ధపడమని చెప్పినప్పుడు ఆయన ఎంతో విశ్వాసముతో, నమ్మికతో ఓడను నిర్మించాడు. లోకమంతా తనను వెర్రివానిగా చూస్తున్నా లెక్క చేయకుండా దేవుడు చెప్పిన పనిని తోచా తప్పకుండా పూర్తి చేశాడు ఈ నోవాహు. అందువలననే అతని విశ్వాసాన్ని బట్టి నీతికి వారసుడయ్యాడు. 3వ పాయింట్, ఆదాము నుండి నోవాహు వరకు మొత్తం 10 తరాలు. మెతుషెల 969 సంవత్సరాలు జీవించి బైబిల్లోనే అత్యంత ఎక్కువ కాలం జీవించిన వ్యక్తిగా పేరు సంపాదించుకున్నాడు. నోవాహు కుమారులైనటువంటి షేము, హాము, యాపేతులు జన్మించే నాటికి అప్పటికే నోవాహు వయసు 500 సంవత్సరాలు. ఆ తర్వాత దేవుడు ఈ భూమి మీదకు జలప్రళయం పంపే నాటికి నోవాహు వయసు 600 ఏళ్ళు. ఆపై మరో 350 ఏళ్ళు ఈ భూమి మీద నోవాహు జీవించారు. అంటే నోవాహు మొత్తము కాలము 950 సంవత్సరాల జీవితకాలం. పాయింట్ నెంబర్ 4, బైబిల్లో అత్యంత ఎక్కువ కాలం బ్రతికిన వారిలో నోవాహు 3వవాడు. 969 సంవత్సరాలు బ్రతికిన మెతుషెల మొదటివాడు కాగా 962 సంవత్సరాలు యెరెదు రెండోవాడు. ఇక నోవాహు 950 సంవత్సరాలు జీవించిన 3వవాడుగా నిలిచాడు. పాయింట్ నెంబర్ 5, శరీరంతో ఈ భూమి మీద నుండి దేవుని యొద్దకు తీసుకొని వెళ్ళబడినటువంటి వారిద్దరిలో మొదటివాడు హానోకు, రెండవవాడు ఏలియా ప్రవక్త. ఈ హానోకు నోవాహు తాత అయినటువంటి మెతూషెలకు తండ్రి, అంటే నోవాహుకు ముత్తాత.
పాయింట్ నెంబర్ 6, జలప్రళయం నుండి బయటపడ్డాక నోవాహు కుటుంబం ఓడలో నుండి బయటకు వచ్చిన వెంటనే నోవాహు ఒక బలిపీఠాన్ని నిర్మించి ఆ బలిపీఠం మీద యెహోవా దేవునికి దహన బలి అర్పిస్తాడు. అంతేకాదు నోవాహు వ్యవసాయం చేయడం ఆరంభించి ద్రాక్ష తోటను కూడా వేస్తాడు. అదే ద్రాక్షారసం త్రాగి మత్తులో పడిన వానిగా మనము నోవాహును బైబిల్ గ్రంథంలో చూస్తాం. పాయింట్ నెంబర్ 7, భూమిని నాశనం చేయడానికి ఇకపై ఎలాంటి జలప్రళయం పంపనని దేవుడు నోవాహుతో చెప్తారు. అందుకు గుర్తుగా తన ధనుస్సును మేఘంలో ఉంచి ఆ ధనుస్సు దేవునికి మనుషులకు మధ్య నిబంధనగా జ్ఞాపకం చేసుకుందని చెబుతాడు. అలా నోవాహు కాలంలో ఈ రెయిన్బో మొట్టమొదటిసారిగా మనకు దేవునికి మధ్య నిబంధన గుర్తుగా ఉంది. పాయింట్ నెంబర్ 8, భయంకరమైనటువంటి జలప్రళయం తర్వాత ఈ భూమి మీద 8 మంది మాత్రమే మిగిలారు. వారు నోవాహు, అతని భార్య, అతని 3 కుమారులు, ఆ కుమారుల యొక్క భార్యలు. వీరు మాత్రమే ఆనాడు జలప్రళయం నుండి తప్పించుకుని యేసుక్రీస్తు ద్వారా లభించిన రక్షణకు మనల్ని పాత్రులుగా చేసి మరోసారి సరికొత్తదైన 2వ మానవజాతి పునర్నిర్మాణానికి బాటలు వేసిన వారు. పాయింట్ నెంబర్ 9, యెహెజ్కేలు ప్రవక్త తన గ్రంథంలో దానియేలు వంటి గొప్ప ప్రవక్త, యోబు వంటి గొప్ప విశ్వాసపాత్రులతో పాటుగా నోవాహును కూడా నీతిమంతుడని కొనియాడాడు. పాయింట్ నెంబర్ 10, విశ్వాసరహితులుగా లోకానుసారంగా జీవిస్తున్న మన జీవితాలకు నోవాహు గారి జీవితం ఒక పాఠమని చెప్పుకోవాలి. తనను నమ్మి గొప్ప విశ్వాసంతో జీవించిన నోవాహును దేవుడు ఆదరించాడు, ప్రేమించాడు, హక్కుని చేర్చుకున్నాడు. ప్రపంచం మొత్తాన్ని జలప్రళయం ద్వారా నాశనం చేసిన నోవాహు, ఆయన కుటుంబం మాత్రం దేవుడు కాపాడాడు. మనం మన జీవితాల్లో దేవుని పట్ల నోవాహు వలె అంతే విశ్వాసము, విధేయత చూపించి దేవుడు చెప్పిన మార్గంలో ప్రయాణించడానికి సిద్ధపడితే తప్పకుండా దేవుడు మనల్ని కూడా ఆదరిస్తారు. మనల్ని మాత్రమే కాదు, మన కుటుంబాలను కూడా మన ద్వారా రక్షిస్తాడు. ఇది ఫ్రెండ్స్, నోవాహు గారి ద్వారా మనం నేర్చుకోబోతున్న ముఖ్యమైనటువంటి అంశాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు మన ఛానల్ను పరిచయం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోతో మరలా కలుసుకుందాం.